చాలా గొప్ప వ్యక్తులు, చాలా పోరాటం కలిగినటువంటి వ్యక్తులు నేను అనుకుంటున్నా. వేదిక మీద ఉన్నటువంటి కోదండరామ్ సార్ గారికి, తర్వాత శ్రీనివాసరావు ఊరుకుల మెరుపులు ఎక్కడ ఉంటే శ్రీనివాస గౌడ్ గారు అక్కడ ఉంటారు. అంటే అర్థమైంది అనుకుంటా మీరు, ఊరుకుల మెరుపులు ఎక్కడ ఉంటే శ్రీనివాసరావు గారు అక్కడ ఉంటారని అర్థం చేసుకోవాలి మనం. అట్లాగే కృష్ణ యాదవ్ గారు నా తోటి సోదరుడు, ఆయన కూడా ఎంప్లాయ్. కట్టల శ్రీనివాస్ గారు నాకు పిఆర్ ట్రైన్ అకౌంట్స్ అప్పుడు సంఘటన సంబంధించి వచ్చారు. నాకు మర్చిపోయినా నేను మాత్రం గుర్తు చేసిన మా ఆటలు కొడదామన్నాను. కొట్టద్దయ్యా నేను ఇక్కడ ఉన్నా, కొడితే బాగుంటుంది, ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పిన వద్దు మీ అంతగా చెప్పేసి. తర్వాత ఇప్పుడే నాకు తెలిసింది మా ఈ హాలు ఏర్పాటు చేసిన వాళ్ళు. తర్వాత మరి మా పక్కనే ఉంటాను, నేను ఆ గల్లీలో ఉంటాను, నా సార్వల్ ఇంటికి 3 గల్లీలో నేను ఉంటా. నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక బలమైన ఒక 5 నెలల మాట ఎవరంటే మా పక్కన మా అందుమని చూడడానికి చాలా ధైర్యంగా ఉంది. నాకు చాలా సంతోషకరమైన విషయం. సరే, మనం ఈ విషయం 25/7 జరిగే సన్నాహక దానికి మరి అంతా ఇక్కడ కూర్చున్నాం. మనం కాంగ్రెస్ చరిత్ర ఎవరు తెలియని విషయం లేదు. 60 సంవత్సరాల నుంచి మోసగిస్తూనే ఉన్నది. రాజ్యాంగమే మోసగిస్తూ తయారు చేశారు వాళ్ళు. ఆ విషయం పెద్దలు తెలుసు, మన తాతల తమ్ములకు అందరూ తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ తెలంగాణ అమ్మాయికి ఒక అమ్మాయిని మహా గడిసైనటువంటి ఒక ఆంధ్రవాడికి పెళ్లి చేసింది. అయితే అప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే, ఒకవేళ సంసారం పొసగకపోతే విడాకులు తీసుకోవచ్చు అని చెప్పింది. నాకు వద్దున మొగడాలని చెప్పినా కానీ నేను ఈ ఉంటానంటే ప్రయాణం అని చెప్పి వాడు దళితులు మనం పట్టుకొని వేలాడుతున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. వద్దు మొగడైందంటే ఎంత సిగ్గులేదు, మొగడైనా విడిచిపెట్టిపోతారు ఇజ్జత్గా కనీసం. వాళ్ళకి అది లేదు, నా ఇది లేదు, రెండు లేదు. మొన్న పోతే అనుకున్నాను నేను, ఈ కానీ చివరికట్టేమో తెలంగాణ వస్తుందేమో అని అనుకున్నాను. కానీ నాకు లోపల ఉన్నది దొంగ ఇయ్యాలని చేస్తే ఆ విషయం నాకు. కానీ అయినా కానీ మేము మా టీఎస్ఓ భవన్లో ఊరికి టీవీ కూడా కూర్చున్న పిక్చర్ లేక అందరూ చూస్తారు, ఏదైనా వస్తుందని చెప్పి మాలో మేము నాలో మనసులే అనుకుని ఏమి రాదు, మా మీద ఒక మోసం ఉన్న సంగతి నా మనసులో లేదు, బయటికి బహిర్గతం చేయలేదు. మన తాతలు మోసపోయిండ్రు, తండ్రులు మోసపోయిండ్రు, మనం మోసపోయినాం. మన బిడ్డలు కూడా మోసపోవాలా? మీరు చెప్పండి, మన బిడ్డలు కూడా మోసపోవాలా? ఒక్క అటెండర్ ఉద్యోగం రానందుకు మద్రాసు వాడు ఉద్యోగం ఇవ్వలేదన్నందుకు పొట్టు శ్రీరాములు ఆ రోజు జయాంధ్ర ఉద్యోగాన్ని నిర్మించాడు. మరి మన వేల మంది ఉద్యోగాలు పోయినప్పుడు మనమెంత ఉద్యోగం చేయాలి, మనమెంత వాళ్ళకి చేయాలి చెప్పండి మీరు? అదే అయిపోయింది. ఉద్యోగాలు పోయి, నీళ్లు పోయినాయి. ఈసారి ఈ విషయం పొట్టుకోవడం నుంచి నాటిగా ముసలి యొక్క తెలంగాణ ఎందుకు కావాలండి? మరి ప్రతిసారి మనం పోతూ మోసాన్ని మోసపోకుండా చేయగలిగినంత శక్తి కూడా మనం సాధించలేకపోయినామా? మోసపోయినటువంటి శక్తిని కూడా సాధించలేకపోయినాం. చాలా విచారకరమైన విషయం. మోసపోతూనే ఉన్నాం. ఎన్నాళ్ళు మోసంతో నేర్చుకొని కనీసం వాళ్ళ మోసాన్ని మనం బాగా చూడవలసినటువంటి చర్య కానీ అలాంటి ఉద్యోగం కానీ మనం చేయలేకపోతున్నామా? ఏంటి లోపం నాకు అర్థమవుతలేదు. మనం మరి ఎంతో మేధావులు ఉన్నారు మన తెలంగాణలో. మరి ఇక్కడ సార్ కూర్చున్నారు, మన కోదండరామ్ సార్ గారు. ఆయన సురుకు పెడితే ఎక్కడ రోగం కుదరాలో అక్కడ కుదురుతుంది. అంతటి మేధావి మరి సార్ కలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. దానితో అడ్డుపరట మన శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సైడ్ అంటే చాలు మంచిగా మంట రాజేస్తాడు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు వెనుకపోగలుగుతున్నాము? ఏంటి కారణము? ఉద్యోగంలో లోపాలు ఏం లేవు. మరి ఏంటి? ఇది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. నేను ఒక ముస్లిం లేడీగా రంజాన్ సందర్భంగా నేను ఏంటంటే, మేము రోజా ఉంటాం. రోజా ఉంటే ఆ రోజు మొత్తము, ఆ రోజే కాదు మొత్తం రా చెడు మాట్లాడద్దు, చెడు వినద్దు, చెడు చేయొద్దు అని ఒక కొన్ని నిబంధనలు మాకు. మనం కూడా తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ రోజా ఉందాం. తెలంగాణ రోజా కేవలం తెలంగాణ గురించే పోట్లాడదాం, తెలంగాణ గురించే మాట్లాడదాం, తెలంగాణ గురించే కార్యక్రమం చేద్దాం. తెలంగాణ గురించి వేసిన పొద్దుగుక్క సాయంత్రం వరకు తెలంగాణ గురించే కార్యక్రమం చేద్దాం. మీకు బహుశా నవ్వుగా అనిపించింది తెలంగాణ రోజా అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో తప్పకుండా కార్యాచరణ తీసుకోవాల్సిన సమయం ఉంది. మరి మా ఉద్యోగస్తులు ఏ విధంగా 42 సమ్మె చేసిందో
జీతాలు పోయినాయి, మా ఇంక్రిమెంట్స్ పోయినాయి, ఆఖరికి మా ఉద్యోగాలు పోయే స్థితి కూడా వచ్చింది. కానీ మేము భయపడలే, విరవలేదు ఉద్యోగాల కోసం. తెలంగాణ ఈ ఉద్యోగాలు ఇంకో ఉద్యోగం వస్తుంది అది ధైర్యంతో మేము ముందుకు పోయాము. కాబట్టి మేము ఆడపడుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇంతమంది కన్వీనియన్స్ ఉన్నారు. మీ కన్వీనియన్స్ దాంట్లో ఇద్దరు ఆడవాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ దాదాపు ఒక 20 మంది 30 మంది లేడీస్ ఉండేవాళ్ళు. మీరు ఆ దిశగా పనిచేయవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను కదా. నేను అట్లా అన్నా, మీరు వేరే విధంగా అనుకోకండి. స్త్రీలను కూడా ఉద్యోగంలో రానియండి. మరి వీరకన్నం పట్టుకుంటే బొట్టు పెట్టి పంపించేది కన్నతల్లి స్త్రీయే. భర్త యుద్ధానికి పోతే కూడా బొట్టు పెట్టి విజయంగా తిరిగి రావాలని చెప్పేసి వీరకన్యాన్ని చేసి కట్టేది కూడా భార్య స్త్రీయే. కొడగాను చల్లగా పోయినా బిడ్డ అని చెప్పేది కూడా కన్నతల్లి స్త్రీ అన్న సంగతి విస్మరించకండి. ఉద్యోగాల్లో స్త్రీల పాత్ర ఎంతైనా అవసరం ఉన్నది. స్త్రీలను ముందుకు తీసుకురావాల్సిన అవసరం మీకుంది. నేను ఇంకొకసారి విన్నవించుకుంటా పెద్దసారి, కాంగ్రెస్ మన తెలంగాణ ఇయ్య సార్, ఆ విషయం స్పష్టంగా అర్థమైపోయింది. కాంగ్రెస్ ఇయ్యది, ఇచ్చినట్టు నటిస్తుంది. కాంగ్రెస్ తెలిసినంత రంగు బొంగు ఏ పార్టీకి కూడా తెలియదు. దానంత జిగురు, దానంత అసలు చెప్పలేదు. వదిలే అలాంటి మాట్లాడి ఆడపిల్లలు మాట్లాడదు, అసలు వదిలే బాగుండదు, సిగ్గుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ మనం కాంగ్రెస్ నమ్ముకుంటే ముందుకు రంజాకు మన కాంగ్రెస్ లో ఉన్నటువంటి మన తెలంగాణ నాయకులు ఇప్పటికన్నా కొంచెం తెలివి తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకొని ఉద్యోగం పోస్టులకు కోసం లేకపోతే వీటి ఇంకా మొదలగానే అప్పుడే నాకు మంత్రి ఇస్తారా, ఉప మంత్రి ఇస్తారా, ఎంతసేపు పదవులే తప్పించి మన వాళ్ళు మట్టి కట్టి పోతున్నారు. మన వాళ్ళు మన కన్నబిడ్డలు 1000 మంది బలైపోయిందండి, 900 మంది అంత బలైపోయారు. ఎవరి కన్నబిడ్డ వస్తే ఆ తల్లికి ఆ తండ్రికి తెలుస్తుంది. కడుపుకోవాలి, ఇంకోటి తెలవాలి, ఇంకోటి అర్థం కాదు. వాళ్ళ పిల్లలు ఎవరైనా వస్తే అప్పుడు తెలిసేది వాళ్ళకు ఎట్లా ఉంటుంది అనేది. చెప్పాలంటే చాలా ఆవేదన లోపల నుంచి వస్తున్నా. కానీ నేను చెప్పాను, చాలా మంది పెద్దలు మాట్లాడుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ మాత్రం తెలంగాణ ఇవ్వదు అది మాత్రం మనం శిలాక్షరాలతో రాసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఇవ్వదు, ఇచ్చినట్టు నటిస్తుంది అంతే. మీరు అందరూ మాట్లాడుతున్న జయ తెలంగాణ అంటే కొంత అంటారు, కొంత అంటలేదు. దయచేసి గట్టిగా రండి. జై